బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జాబ్ క్యాలెండర్ వచ్చేసింది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా భద్రాద్రి నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అయితే అసెంబ్లీలో బట్టి విక్రమార్క గత ప్రభుత్వంలో పోటీ పరీక్షలు గందరగోళంగా నెలకొందన్నారు. అయితే ఈసారి మా ప్రభుత్వంలో అట్లాంటివి ఉండవు అంటున్నారు. మరి ఈసారి పరీక్షలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? థ్యాంక్ యూ వెన్నెల. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ యొక్క హామీని నిలబెట్టుకునే దిశగా పయనిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో రిలీజ్ చేసిన వెంటనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల మేమిలో ఆనందం అంతుబట్టలేకుండా పోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క జాబ్ క్యాలెండర్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో నిరుద్యోగులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఈ యొక్క గతంలో జరిగినటువంటి తప్పిదాలు కూడా ఈ ప్రభుత్వంలో జరగవు అనేది కూడా నిరుద్యోగుల్లో ఆ ఆలోచనలో నాటుకుపోయింది. ఎందుకంటే గతంలో ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తప్పకుండా వస్తాయి. ప్రతి నిరుద్యోగికి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది అనేటువంటి యొక్క అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ ఉద్యోగాల ప్రక్రియను పకడ్బందీగా గతంలో ఏవైతే పేపర్ లీకేజీలు కావచ్చు, ఇతర తప్పిదాలు కావచ్చు జరిగినటువంటి నేపథ్యంలో అలాంటి తప్పిదాలు మళ్ళీ ఇప్పుడు జరగకుండా ఉండాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఈ యొక్క రాబోయే కాలంలో ప్రతి అంటే గవర్నమెంట్ శాఖల్లో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాల ఖాళీల భర్తీల కోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఆలోచనను ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే కాలంలో మంచి రోజులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ప్రజల నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.